అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించబోతుంది రేవంత్ సర్కారు. బెయిల్పై ఉన్నవారెవరు, కేసుకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదనే నిబంధనలు పాటించాలైతే బన్నీ మధ్యంతర బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారనే వాదన కొనసాగుతుంది. చట్టసభల్లో సీఎం చెప్పిన అంశాలను తప్పుబడుతూ సాక్షులను, పోలీసులను ప్రభావితం చేసేలా అల్లు అర్జున్ కామెంట్స్ చేశారంటూ ప్రభుత్వం భావిస్తోంది. అల్లు అర్జున్ వ్యాఖ్యల్ని సాక్ష్యంగా చూపుతూ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు కోరే ఛాన్స్ కనిపిస్తుంది. పూర్తిస్థాయి బెయిల్ పిటిషన్ కూడా అల్లు అర్జున్ ఇప్పటివరకు వేయలేదు. అల్లు అర్జున్ కేవలం మధ్యంతర బెయిల్పైనే ప్రస్తుతం విడుదలై ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్ను రద్దు చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ ఆయనకు చిక్కులు తెచ్చేలా కనిపిస్తోంది. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట్లో మహిళ మృతి చెందిన కేసులో మధ్యంతర బెయిల్పై విడుదలైన అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని హైదరాబాద్ నగర పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడడంతో ఆయన బెయిల్ను రద్దు చేయాలంటూ పిటిషన్ వేసేందుకు పోలీసులు అయితే సిద్ధమవుతున్నారు. ఘటన జరిగాక ఏ పోలీస్ అధికారి తనతో మాట్లాడలేదంటూ అర్జున్ వ్యాఖ్యలపైన పూర్తి ఆధారాలను సేకరించారు. అతనికి ఊరట లభించేలా వచ్చే నెల 21 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ విచారణలో పోలీసులకు సహకరించాలంటూ అర్జున్ను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసింది. అయితే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న అర్జున్ హైకోర్టు ఆదేశాలతో విడుదలైనప్పటికీ కేసుకు సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదంటూ న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఘాటుగా మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ఆగమేఘాల మీద విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రేవతి మృతి విషయం ఎవరూ తనకు చెప్పలేదని, తన వ్యక్తిత్వ హననం జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విచారణలో ఉన్న సమయంలో దానికి సంబంధించిన విషయాలపై బహిరంగంగా మాట్లాడడం తప్పని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్కి ఇచ్చిన మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలంటూ చిక్కడపల్లి పోలీసులు ఇక కోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. కాగా అల్లు అర్జున్ తన న్యాయ బృందానికి చెందిన నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి సలహా మేరకే మీడియాతో మాట్లాడారంటూ తెలుస్తోంది. శనివారం అర్జున్ మీడియాతో మాట్లాడినప్పుడు అతని పక్కనే హైకోర్టు న్యాయవాది అశోక్ రెడ్డి కూడా కూర్చున్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడిన దానికి కౌంటర్ ఇవ్వాలని అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ ఆయనకే తిప్పికొట్టిందని పోలీస్ వర్గాల్లో చర్చ అయితే సాగుతోంది. మొత్తం మీద అల్లు అర్జున్ మాట్లాడిన అంశాలు ఇప్పుడు ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. సో అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోరుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో ఇదే కనుక జరిగితే అల్లు అర్జున్కు మళ్ళీ చిక్కులు తప్పేలా కనిపించలేదు. మా కరెస్పాండెంట్ శిల్ప జాయిన్ అవుతున్నారు. శిల్ప, అల్లు అర్జున్కి మళ్ళీ బెయిల్ రద్దు కోరుతూ ప్రభుత్వం కనుక సుప్రీంకోర్టుకు వెళ్తే అల్లు అర్జున్కు చిక్కులు తప్పేలా కనబడడం లేదా? రైట్, ఈ వారం అల్లు అర్జున్కి కీలకమని చెప్పుకోవాలి. ఎందుకంటే మధ్యంతర బెయిల్ అనేది 4 వారాల పాటు ఇప్పుడు హైకోర్టు మంజూరు చేసింది. ఏదైతే హైకోర్టు మంజూరు చేసినటువంటి మధ్యంతర బెయిల్ ఉంటుందో దీన్ని రద్దు చేయాలంటే ఒకవైపు తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంటుంది. అయినప్పటికీ లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ వేటిని కూడా లెక్క చేయకుండా ఒకవైపు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో ఒకవైపు అటు తెలంగాణ పోలీసులకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటూ చెప్పారు. సో వీటికి ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం మిస్లీడింగ్ గా ఉందంటే ఒకవైపు ఇప్పటికే పోలీసులు దీనిపైన సీరియస్ గా తీసుకున్నారు. ఇంకోవైపు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కూడా చురుకలు పంపించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పోలీసుల నుంచి ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదు. అలాంటిది ఈ విధంగా చేయడం ఏమాత్రం కరెక్ట్ అంటే అటు పోలీస్ శాఖ కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, మొత్తం కూడా చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈ యాక్షన్ దీనికి నిదర్శనమే. ఒకవైపు పోలీసులు ఒకవైపు మనం నిదర్శనమే మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకోవచ్చు. వెంటనే సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే ఏదైతే ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కొట్టేస్తే ఖచ్చితంగా బాగానే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ వారంలోనే హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ నెల 14న మధ్యంతర బెయిల్ అనేది ఇప్పుడు హైకోర్టు అనేది ఒకవైపు జారీ చేసింది. దీన్ని రద్దు చేయాలంటూ కూడా, ఎందుకంటే ఒకవైపు లీగల్ మొత్తం కూడా మొత్తం ఇప్పుడు ఒకవైపు కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఒకవైపు బెయిల్ ఉన్నప్పటికీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎవరినైతే ప్రభావితుల్ని మొత్తం చేసే విధంగా ఒకవైపు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారంటూ కూడా ఒక ఆరోపణలు ఉన్నాయి. ఇదే ఏదైతే ప్రెస్ మీట్ అనేది ఇప్పుడు ఈ బెయిల్లో కీలకంగా మారింది. దీని ఆధారంగా ఇప్పుడు పోలీసులు దీని ఆధారంగా ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా సీఎం చెప్పిన ఏవైతే మాటలు ఉన్నాయో వాటిని తప్పుపడుతూ మొన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. ఇది మొత్తం కూడా సాక్షిని ప్రభావితం చేసే విధంగా ఉన్నట్టు దీన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు శిల్ప ఇప్పటికే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ విషయం కోర్టులో ఉండగానే అసలు పోలీసులు చెప్పిన ఏ ఒక్క అంశాన్ని ఆయన ఒప్పుకోలేదు. పోలీసులు చెప్తుందంతా అబద్ధం అని చెప్పారు. కానీ పోలీసులు ప్రతి అంశాన్ని పిన్ టు పిన్ వీడియో రూపంలో రిలీజ్ చేశారు. అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయంటున్నారు. దీన్ని బేస్ చేసుకొని అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలను జత చేసి సుప్రీంకోర్టులో ఎందుకు ఆయన బెయిల్ రద్దు చేయకూడదో గట్టిగా వాదించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఎప్పుడైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారో ప్రెస్ మీట్ అనంతరం ఒకవైపు నేను పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నా అండ్ 20 minutes లో నేను బ్యాక్ వచ్చిన అక్కడ రోడ్ జరగడంతో అని చెప్పగానే అక్కడ వెంటనే సీసీ కెమెరాల నుంచి వీడియో కూడా వెంటనే రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ ఏ టైంకి వచ్చారు, ఎప్పుడు వెళ్ళిపోయారు, ఇంటర్వెల్ తర్వాత కూడా ఆయన ఉన్న దృశ్యాలు అనేవి మనకు వీడియోలో కనిపిస్తాయి. సో ఖచ్చితంగా వీటిలన్నింటిని ఆధారంగా చూస్తూ అదేవిధంగా ఒకవైపు కోర్టు పరిధిలో ఉన్నది అయినప్పటికీ ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు ప్రభావితం చేసే విధంగా మాట్లాడారు. ఈ రెండింటిలో కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో కీలకంగా ఉన్నాయి. వీళ్ళు ఏదైతే ఆ వీడియో అయితే ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ గా మారిందో ఆ వీడియోతో పాటు అల్లు అర్జున్ మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ కూడా రెండింటిని సాక్షిలో చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని చూస్తూ ఖచ్చితంగా మధ్యంతర బెయిల్ రద్దు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే 14వ తారీఖు మధ్యంతర బెయిల్ అనేది మంజూరైంది. ఇప్పుడు 2వ వారం కలుస్తుంది. ఇంకా 2 వారాల పాటు ఈ బెయిల్ అనేది కొనసాగుతుంది. కానీ ఈ లోపల దీన్ని రద్దు చేయాలంటూ ఒకవైపు హైకోర్టు సుప్రీంకోర్టును కోరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్ కేస్ సుప్రీంకోర్టు కరెక్ట్ ఏదైతే మధ్యంతర బెయిల్ ఉన్నదో దీన్ని రద్దు చేస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా బన్నీ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. రామరాజు రైట్, ఎస్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తం మీద అల్లు అర్జున్ బెయిల్ సంబంధించి రద్దు కోరుతూ ప్రభుత్వం ముఖ్యంగా హైదరాబాద్ పోలీసు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ అంశం కోర్టు పరిధిలో ఉండగానే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి విలేకరుల సమావేశం పెట్టి పూర్తిగా పోలీసులు చెప్పిన అంశాలు అబద్ధాలని తన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారంటూ పోలీసులపై అల్లు అర్జున్ ఆరోపించారు. అంతేకాదు ప్రతి అంశం కూడా పోలీసులు చెప్పిన ప్రతి అంశం కూడా తప్పంటూ అల్లు అర్జున్ పాయింట్అవుట్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ రద్దు కోరుతూ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రతి అంశాన్ని టైం టు టైం పిన్ టు పిన్ అన్నీ కూడా వీడియో రూపంలో రిలీజ్ చేశారు. పోలీసులు చెప్పిన అల్లు అర్జున్ వినలేదని చివరికి పోలీసులు గట్టిగా వాదించడంతో అల్లు అర్జున్ థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోయారని ప్రతిదీ కూడా పోలీసులు క్షుణ్ణంగా నిన్న వివరించే ప్రయత్నం చేశారు. తప్పంతా అల్లు అర్జున్దేనంటూ పోలీసులు చెప్పుకొస్తున్న పరిస్థితి. మరోవైపు ఇటు ముఖ్యమంత్రి సభాముఖంగా చేసిన ఏదైతే స్టేట్మెంట్ ఉందో అది కూడా తప్పు పడుతూ అల్లు అర్జున్ నిన్న మాట్లాడిన తీరు కూడా అంటే నేరుగా ముఖ్యమంత్రిని తప్పు పట్టమైనప్పటికీ పరోక్షంగా అన్ని అబద్ధాలే, కేవలం తనని బదనాం చేసేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది ప్రభుత్వం అన్న తీరుగా ఆయన మాట్లాడారు. సో అల్లు అర్జున్ చెప్పిన అంశాలన్నీ కూడా పూర్తిగా నిరాధారమైన అన్ని ఆధారాలతో సహా ఉన్నామంటూ పోలీసులు భావిస్తున్నారు. అది కాకుండా కేసు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఇలా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం సరైనది కాదని పోలీసులు భావిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా వ్యవహరించిన అల్లు అర్జున్పై పోలీసులు ఆ బెయిల్ రద్దు కోరుతూ అప్పటికే క్వాష్ పిటిషన్ సందర్భంగా డిసెంబర్ 5వ తేదీ అంటే క్వాష్ పిటిషన్ సందర్భంగా అల్లు అర్జున్ను అరెస్ట్ చేసినప్పుడు క్వాష్ పిటిషన్ సందర్భంగా కూడా బెయిల్ రాకుండా ప్రభుత్వం తరపున వాదించారు. అప్పటికే వెంటనే సుప్రీంకోర్టు వెళ్ళాలని భావించారు, కానీ కుదరలేదు. బట్ ఇప్పుడు అవకాశం దొరికింది. ఇక అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన తీరును పోలీసులు ఇదే అదునుగా భావిస్తున్నారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ను రద్దు కోరుతూ గట్టిగా వాదించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అన్ని ఆధారాలతో పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.